తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరకుండ్రం అనే కొండ ఇప్పుడు మరోసారి వివాదాల కేంద్ర బిందువుగా మారింది. పంతనకూడ ఉత్సవం సందర్భంగా దర్గా వద్ద జెండా ఆవిష్కరణకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనకు దిగారు. కోర్టు ఆదేశాల ప్రకారం కార్తీకై దీపం వెలిగించాలి అంటూ హిందూ సంఘాలు నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది చాలదన్నట్టు 2-3 రోజుల క్రితం ఈ దీపానికి అనుమతి ఇవ్వలేదు అంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం మరింత కలకలం రేపింది. ఒకవైపు మతపరమైన సంప్రదాయాలు, మరోవైపు న్యాయస్థాన ఆదేశాలు, మధ్యలో ప్రభుత్వ అనుమతులు, ఈ 3 అంశాలు కలిసిపోవడంతో తిరుపరకుండ్రం కొండ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తిరుపరకుండ్రం కొండపై ఉన్న హజరత్ సికిందర్ దర్గా వద్ద సంతనకూడు ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి దర్గా దగ్గర జెండాను ఆవిష్కరించారు. దీంతో మళ్లీ ఆందోళన మొదలైంది. అసలు దీపం వివాదంలో ఎప్పుడేం జరిగిందో ఒకసారి టైం లైన్లో చూద్దాం. డిసెంబర్ తొలి వారంలో కార్తీక దీపం వెలిగింపుపై వివాదం న్యాయస్థానానికి చేరింది. డిసెంబర్ 2వ వారంలో మెడ్రాస్ హైకోర్టు తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించుకోవచ్చు అని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది తమిళనాడు ప్రభుత్వం. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించలేదు. డిసెంబర్ 16 మదురైలో పూర్ణచంద్రన్ అనే వ్యక్తి పోలీస్ బూత్ సమీపంలో మృతి చెందాడు. చనిపోయే ముందు కార్తీక దీపం వెలిగించకపోవడంతోనే చనిపోతున్నట్టుగా వాయిస్ మెసేజ్ పంపాడు. ఇక డిసెంబర్ 17న పూర్ణచంద్రన్ భార్య ఫిర్యాదుతోటి కేసు నమోదు చేశారు. డిసెంబర్ 20న సంతనకూడు ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లు జరిగాయి. 21న దర్గా ఉత్సవాలకు సంబంధించిన జెండా ఆవిష్కరణకు రెవెన్యూ ఆఫీసర్ అనుమతి ఇచ్చాడు. దీంతో ఆదివారం జెండా ఆవిష్కరణ చేశారు అక్కడి నిర్వాహకులు. జెండా ఆవిష్కరణకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. జనవరి 6 వరకు దర్గా ఉత్సవాలు జరగబోతున్నాయి. సో మదురై తిరుపరకుండ్రం హిల్పై 100 ఏళ్లుగా వివాదం రగులుతూనే ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపం వెలిగించడం హిందువుల పండుగలో ముఖ్యమైన ఆచారం. వివాదం కారణంగా అక్కడ నిషేధాజ్ఞలున్నాయి. తిరుపరకుండ్రం కొండపై సికిందర్ దర్గా దగ్గర దీపోత్సవం చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తిరుపరకుండ్రం ఆలయం కమిటీ హిందూ సంఘాల డిమాండ్ని అంగీకరించలేదు. పంతొమ్మిది 1915 నుంచి ఈ కార్తీక దీపం వివాదం కొనసాగుతోంది. కొండపై హక్కు తమదేనంటూ దర్గా నిర్వాహకులు 1923లో కోర్టుకెళ్లారు. దర్గాకు వెళ్లే మెట్లదారి, ఆ నెల్లితోపు మినహాయించి కొండ ప్రాంతం ఆలయ యాజమాన్యాందేనని కోర్టు తీర్పిచ్చింది. 1931లో కింది కోర్టు తీర్పును ప్రివీ కౌన్సిల్ సమర్థించింది. అప్పటి నుంచి ఉచ్చి పిళ్ళయ్యార్ ఆలయంలోనే ఈ దీపం ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్రానంతరం కూడా ఇదే సాంప్రదాయం కొనసాగుతుందని చెప్తున్నారు. 2005లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో దర్గాకు 15 మీటర్ల ఆవల కార్తీక దీపం వెలిగించడానికి ఏ అభ్యంతరం లేదని దర్గా తరపున కూడా ప్రకటన వచ్చింది. మురుగన్ భక్తులు మరి బహుశాతం యాక్చువల్గా డిఎంకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళు డిఎంకేకి ఎప్పుడు కూడా ఓటేసే వ్యక్తి. వాటి డిఎంకే చేస్తున్నటువంటి చర్యలను ఖండిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన ఈ మధ్య సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. లెటర్ రాసి పూర్ణచంద్ర అనే వ్యక్తి ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి సమస్యని ఇంకా జటిలం చేసే ప్రయత్నం ప్రభుత్వ వర్గాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ సికిందర్ దర్గా దగ్గర మరి ఒక వర్గాన్ని ఎలో చేయటం, ఇటు హిందూ వర్గాలని ఆఫ్ చేయటం, ఇవన్నీ కూడా ఇది కుట్రపూరితంగా రాజకీయ కుట్రపూరితంగా చేస్తున్నటువంటి వ్యవహారం. మరో 6 నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో దీపం వివాదం పార్టీలకు ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటికే డిఎంకేను టార్గెట్ చేస్తూ హిందూ వ్యతిరేకి అన్న ప్రచారంతో బీజేపీ హోరెత్తిస్తోంది. మరోవైపు తామే సంప్రదాయాలకు వ్యతిరేకం కాదంటూ ఆలయ వివాదంపై ఆచితూచి అడుగులేస్తోంది డిఎంకే.